హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు ఒక మంచి ఫ్లేవర్ రైస్ని ప్రిపేర్ చేస్తున్నాను. అదేనండి మన పుదీనా రైస్. ఈ రైస్ని ప్రిపేర్ చేసుకునేదానికి ముందుగా ఒక హాఫ్ కట్ అని పుదీనాను తీసుకోండి. మెత్తగా ఉన్న కాడలతో సహా కట్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 2 పచ్చిమిరపకాయలని తుంపి వేసుకోండి. అలాగే 1 ఇంచ్ అంతా అల్లం ముక్కను వేసుకోండి. వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా ఇందులో వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నంత చింతపండు కొద్దిగా వేసుకోండి. అలాగే కొద్దిగా బెల్లము, కొంచెం ఉప్పు వేసుకొని కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మంచిగా మిక్సీ పట్టించుకోండి. వీడియోలో చూపిస్తున్నట్లు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే మినప్పప్పు, శనగపప్పు అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇందులోకి 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోండి. ఇప్పుడు 2 రెబ్బల కరివేపాకు తుంపి ఇందులో వేసుకోండి. ఇప్పుడు ఈ పప్పు దినుసులన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక 10 వరకు జీడిపప్పులు వేసుకోండి. వీటిని కూడా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. అలాగే ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టించుకున్న పుదీనా ముద్దను ఇందులో వేసుకోండి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూను మెంతి పొడి, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోండి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని మొత్తం పచ్చివాసన అంతా పోయి ఇలా ఆయిల్ తేలేటంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఈ పుదీనా రైస్ని మిగిలిపోయిన అన్నంతో చేసుకున్నా చాలా బాగుంటుంది. లేదు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకున్న అన్నంతో అయినా సరే బాగుంటుంది. మొత్తం గ్రేవీ అన్నంకి పట్టేటట్లు బాగా కలుపుకోండి. అన్నం మొత్తం బాగా కలిపిన తర్వాత సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వేడిపైన వేస్తే మొత్తం కరిగిపోయి అన్నంకి స్ప్రెడ్ అవుతుంది. మనం ప్రిపేర్ చేసుకున్న పుదీనా రైస్ని ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. పెరుగు పచ్చడితో తిన్నా, లేదు ఒట్టి అన్నమే తిన్నా కూడా బాగుంటుంది. అచ్చు ఫంక్షన్ హాల్లో పెళ్లి భోజనం చేసినట్టే ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.